హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ క్యాలెండర్స్ అయితే అంతకుముందు సంవత్సరం అన్నమాట. మనం క్యాలెండర్స్ని పారేయాలంటే కూడా పారేయం కదండి. అలాంటి వాటిని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. నేను డైనింగ్ టేబుల్ మీద ఒక జ్యూసర్ని అయితే తీసి ఉంచానన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, అందుకని ఆ జ్యూసర్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టడం వల్ల క్లీన్ చేద్దామంటే అది ఒకటి ముట్టుకుంటే 3-4 పార్ట్స్ అయితే కింద పడిపోతూ ఉన్నాయి. అందుకని దాన్ని బాక్స్లో సెట్ చేద్దాము ఈ బాస్కెట్లో అని చెప్పేసి చూస్తున్నా. అప్పుడైతే నాకు క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. షెల్ఫ్లో పెట్టినా కూడా దాన్ని తీయడం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పైనంతా కూడా ప్లాస్టిక్ కదండి, మనం తీసేటప్పుడు ఏదైనా కింద పడింది అనుకోండి ఆ పార్ట్స్ అనేవి ఇరిగిపోతాయి. అందుకని ఈ విధంగా బాక్స్లో అయితే సెట్ చేశాను. ఈ క్యాలెండర్స్ని కొంచెం థిక్గా ఉంటాయి కాబట్టి పారేయకుండా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. అదే పేపర్ని కనుక పెట్టామనుకోండి, మనము జ్యూసర్ తీసినప్పుడల్లా పేపర్ ఫోల్డ్ అవుతూ ఉంటే కనీసం దాన్ని సరి చేసే ఓపిక కూడా ఉండదు ఆ టైంలో మనకి. ఇలాంటివి అయితే కరెక్ట్గా స్టిఫ్గా ఆగిపోతాయి అన్నమాట. అలానే ఈరోజు కొన్ని ర్యాండమ్ వర్క్స్ని అయితే మీతో షేర్ చేస్తున్నా. ఎందుకంటే కిచెన్లో క్లీనింగ్ అన్నా లేకపోతే ఇల్లుని సర్దుకోవడం అన్నా కూడా అది నెవర్ ఎండింగ్ స్టోరీ అనమాట. అది ఎప్పుడూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక నేను ఇక్కడ డైనింగ్ టేబుల్ని అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. తన్మయ్ ఏంటంటే ఒక సొల్యూషన్ తయారు చేసిందంటండి. నేను మాట్లాడుతూనే ఉన్నా, ఈలోపు ఆ సొల్యూషన్ తీసుకొచ్చేసి వేసేసింది అనమాట. సరే అని ఇక నేను తుడుస్తున్నా. అదేమైందంటే అది మొత్తం కూడా ఒక మరకలాగా పడిందనమాట. అంటే సోప్ మరక ఉంటుంది చూసారా, అలా పడింది. మనం ఎప్పుడైనా సరే గ్లాస్కి సంబంధించిన ఐటమ్స్ తుడవాలి అని అనుకుంటే మనము డిఐవై సొల్యూషన్స్ కానీ అలాంటివి కాకుండా కాలిన్ దొరుకుతుంది కదా, దాంతో చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. మరకలు కానీ అన్నీ పోతాయి. అలానే క్లియర్గా ఉంటుంది. అంటే మన డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్స్ అవ్వచ్చు, ఇలా డైనింగ్ టేబుల్ మీద గ్లాసెస్ అవ్వచ్చు, లేదు అంటే మనం టీపాయిలు అవి పెట్టుకుంటూ ఉంటాం కదా, టీపాయిల మీద ఉన్న ఇవి గ్లాసెస్ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మిగిలినవన్నీ పెట్టి మళ్ళీ డబల్ పని చేసుకోవద్దు కదా. ఇక్కడ ఏంటంటే తన్మయ్ నాకైతే డబల్ పని పెట్టింది. ఇక ఫైనల్గా నేను ఆ వర్క్ నుంచి కొంచెం రిలీఫ్ అయ్యి ఇక తన్మయ్ని కాసేపు క్లాస్ తీసుకొని నాకు చెప్పబెట్టకుండా వేసేసావు అని చెప్పేసి అరిచి ఇక నేను మళ్ళీ డబల్ టైం అనమాట తుడిచాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఫైనల్గా డైనింగ్ టేబుల్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ డైనింగ్ టేబుల్ మీద చూపిస్తున్నా కదా, మా డైనింగ్ టేబుల్ మీద ఆల్రెడీ గ్లాస్ అనేది ఉందండి. కాకపోతే ఏంటంటే నేను బిజినెస్కి సంబంధించిన వీడియోలు షూట్ చేసేటప్పుడు టాప్ మీద నేను వేరే ఏమీ వేయలేదనుకోండి, కొన్ని ఐటమ్స్ పక్కన పెడతాం కదా, పెట్టినప్పుడు అటు ఇటు తీసేటప్పుడు మరకలు అవుతున్నాయి అన్నమాట గ్లాస్ మీద. అందుకని నేను ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా మీకు, అది వచ్చేటప్పటికి డైనింగ్ టేబుల్ కవర్ అనమాట. క్లియర్ కవర్ ఉంటుంది కదా, అది తీసుకున్నా. ఆ పక్కన చూసినట్టయితే అది రోల్ అండి. ఇది నేను మా కిచెన్లో మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చూపించాను కదా, కిచెన్లో ఒక పక్కనంతా కూడా ఓపెన్ షెల్ఫ్ వచ్చింది. దానిలో నేను ఎటువంటి ఐటెం పెట్టలేదండి. ఐటమ్స్ పెడతా ఉంటే డస్ట్ కలెక్ట్ అవుతుంది. అలానే కింద పేపర్స్ వేసాను అనుకోండి, ఆ పేపర్ల కింద అంతా కూడా పురుగుల్లాగా సన్నవి వస్తాయి చూసారా, మనకి బుక్స్ అవి స్టోర్ చేస్తే వచ్చే పురుగులు, ఆ టైపు సన్న వాటిని సిల్వర్ ఫిషెస్ అంటారంట. అది నేను మా తన్మయ్కి జీకే చదివిపించేటప్పుడు చూశానమాట. ఆ చిన్న పురుగుల్ని సిల్వర్ ఫిషెస్ అంటారంట. అయితే అలాంటి పురుగులు వస్తున్నాయండి. అందుకని నాకు ఐటమ్స్ ఏమి అందులో పెట్టబుద్ది కావట్లా. ఉన్న షెల్ఫ్లో పెడితేనేమో అన్నీ ఇరుకుగా ఉంటున్నాయి. అందుకని ఇక నేను 1 టౌన్ వెళ్ళినప్పుడు లైనర్స్ తెద్దామని చూసానమాట. అయితే ఇక్కడ మీరు ఆ బ్రౌన్ కలర్ది చూస్తుంది ఏంటంటే 10 మీటర్స్ రోల్ వచ్చి 350 రూపీస్ పడిందండి. కొంచెం థిక్గానే ఉంది. మనము తడి క్లాత్ పెట్టి తుడుచుకోవచ్చు. అయితే మనము ఆ కబోర్డ్లో వేసినప్పుడు వీటికి బ్యాక్ సైడ్ మనకి గమ్ ఉంటుంది కదా, మనము ఆన్లైన్లో పర్చేస్ చేస్తూ ఉంటాం కదా వాల్పేపర్స్, అలాంటివి కూడా మనకి ఆఫ్లైన్లో ఉన్నాయి. 10 మీటర్స్ వచ్చేసి 550, 600, 700 డిజైన్ని బట్టి ఉన్నాయన్నమాట. 10 మీటర్స్ రోల్ అండి. కాకపోతే ఏంటంటే నాకు ఆ గమ్ముతో ఉన్నాయి అవసరం లేదు. ఎందుకంటే కిందంతా కూడా మాకు సున్నంలాగా వేసి ఉంచుతారు కదా షెల్ఫ్లో. నేను ఆ గమ్ము పెట్టి స్టిక్ చేయగానే ఆ సున్నం అంతా పోయి ఆ గమ్ముకి అంటుకొని మళ్ళీ ప్లెయిన్గా అయిపోతుంది. అప్పుడు చూడడానికి బాగుండదు కదా, అందుకని నేను ప్లెయిన్గా తీసుకున్నాను. అలానే ఈ డైనింగ్ టేబుల్ మీద కూడా నేను క్లియర్ షీట్ అయితే తీసుకున్నా. అది వచ్చేసి మీటర్ 200 రూపీస్ పడిందండి. నేను 2 మీటర్స్ తీసుకున్నా, 400 రూపీస్ పడింది. ఇవేంటంటే
డైనింగ్ టేబుల్ మీద మరి గ్లాస్ ఉంది అని అంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ రీజను, గీతలు పడుతుంది అని చెప్పి. అలానే డెకరేషన్కి కూడా కొంచెం ఇబ్బంది అవుతుందండి నాకు. నార్మల్గా నేను డెకరేషన్స్ అంటే నాకు ఇష్టం కదా, మీకు తెలుసు. నేను టేబుల్ మీద చిన్నది టేబుల్ రన్నర్ అయితే వేస్తూ ఉంటానన్నమాట. అదేంటంటే ఓపెన్లో ఉంచితే గ్లాస్ మీద డైరెక్ట్గా వేస్తే మాకు రోడ్ సైడ్కి ఇల్లు ఉండడం వల్ల దుమ్మంతా కూడా ఆ క్లాత్స్ మీద పడి, ఇప్పుడు రెడ్ కలర్ వేసాను అనుకోండి కొంచెం మురికిలాగా కనిపిస్తుంది. అందుకని నాకు నచ్చట్లేదు అనమాట. ఇంకా నేను ఇప్పుడు ఒక సెట్టింగ్ చేశాను, అది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ నేను ఈ టేబుల్ కవర్ని ఓపెన్ చేసి, వీటికి డస్ట్ ఉంటుందండి కొంచెం దుమ్ములాగా, అందుకని ఒక క్లాత్ పెట్టి చేస్తున్నా. ఎందుకంటే డైనింగ్ టేబుల్ మీద వేసేసాక మళ్ళీ అంతా మనకి మరకలుగా కనిపిస్తే బాగుండదు కదా. అలానే మీరు చూడండి టేబుల్ మీద ఇటు సైడ్ ఎంత క్లాత్ ఉందో, అంటే అటుపక్కన ఇటుపక్కన కూడా కొంచెం మనకి క్లాత్ అంటే ఈ షీట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది, పన్నా కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. మనము వెళ్ళేటప్పుడు మెజర్మెంట్స్ తీసుకుంటే మనం పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. అంటే ఆ విడ్త్కి సంగతి మనము అది ఎంత ఉంటే అంత ఇస్తారు, కానీ లెంత్ ఉంటుంది కదా, ఈ పొడుగు అనేది మనకి ఎంత కావాలో అంత మీటర్స్ ఇస్తారనమాట. అయితే ఇప్పుడు నేనేం చేశానంటే నాకు అటుపక్కన ఇటుపక్కన అది వేలాడుతూ ఉంటే షీట్ నచ్చదు. అందుకని నేనేం చేశానంటే ఒక ఎడ్జ్కి పెట్టేసుకొని ఇంకొక పక్కన ఎక్కువ వస్తుంది కదా, ఆ ఎక్కువ వచ్చిన వైపు కట్ చేసుకున్నా. ఇక నేనేం చేశానంటే మొత్తం టేబుల్కి కూడా అంత పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు కట్ చేశాను. ఆ విధంగా కట్ చేస్తే ఏంటంటే మనకి నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి సైడ్స్ కూడా మీకు ఏమీ ఎక్కువ షీట్ ఉన్నట్టు కనిపించట్లేదు కదా. అలానే టేబుల్ రన్నర్ చూసారా, నేను లోపల వైపుకి వేసేసాను. ఈ విధంగా వేయడం వల్ల ఏంటంటే అది తుడుచుకోవడానికి ఒకేసారి ఇట్లా వైప్ చేయొచ్చు. అదే క్లాత్ మీద తుడవాలంటే కష్టం కదా. మళ్ళీ అందులోనూ నేను ఈ విధంగా ఈ టేబుల్ రన్నర్ వేసినప్పుడు మా పిల్లలు కానీ వీళ్ళు అది ఫోల్డ్ పడిపోవడం కానీ అలా జరిగినప్పుడు దాన్ని సెట్ కూడా చేయట్లేరు అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది మొత్తానికి సెట్ చేసిన తర్వాత. అలానే నాకు డెకరేషన్ అంటే ఇష్టం కదా, అందుకని ఇక నేను కొంచెం డెకరేట్ అయితే చేస్తున్నా. మీరు అనుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద ఇలా డెకరేషన్ అవన్నీ చేసుకుంటే ఏం వాడుకుంటాము అని చెప్పేసి. నేను ఈ డెకరేషన్ ఎందుకు చేస్తాను అంటే ఒక రీజన్ చెప్తానండి. చూడ్డానికి మనకు లుక్ వైజ్గా బాగుంటుంది, ప్లస్ ఈ విధంగా డెకరేషన్ చేసి డెకరేషన్ ఐటమ్ ఉంటే వేరే ఐటమ్స్ ఏమీ కూడా దాని మీద పెట్టరు యాక్చువల్గా వాళ్ళు. అదే మనకి ఓపెన్లో గినక అలా ఉంటే దాని మీద వాటర్ బాటిల్స్ అని, పిల్లలు తీసుకొచ్చిన స్నాక్స్ అని, డబ్బాలని, ఇక తినేవన్నీ కూడా దాని మీదనే ఉంటాయండి. నాకు అందుకని అలా నచ్చదు. మీరు చూసినట్టయితే సైడ్ అంతా కూడా ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో మనం తినాలి అని అనుకుంటే చక్కగా తినేసేయచ్చు, మనకి చక్కగా కన్వీనియంట్గా ఉంటుంది. నేను ఈ విధంగా డెకరేట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఈ విధంగా డెకరేట్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం మెస్సీగా అనిపించదు, చూడ్డానికి నీట్గా ఉంటుంది. మరి ఈ లుక్ మీకు ఎలా అనిపించింది, నీట్గా ఉందా? నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను మార్నింగ్ టిఫిన్ తిన్నాక ఫస్ట్ డైనింగ్ టేబుల్ పని చూసుకున్నానండి. అది అయిపోయినాక ఇక కిచెన్లోకి వచ్చాను. ఇక్కడ మీకు షెల్ఫ్లు చూపిస్తున్నాను అనమాట. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. నేను మెజర్మెంట్ ప్రకారము రెగ్జిన్ క్లాత్ కట్ చేయించుకుందాం అనుకున్నా, దాంతో కంపేర్ చేస్తే ఇది బాగుంటుందని చెప్పారనమాట అక్కడ షాప్లో. ఇంకా నాకు క్వాలిటీ కూడా మంచిగా అనిపించింది, చూడ్డానికి బాగుంది, తక్కువ రేటే పడింది. 350 రూపీస్. అన్ని మీటర్స్ అంటే మనం బట్టలు పెట్టుకునే షెల్ఫ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంకా నాకు చాలా అది షీట్ అనేది మిగిలిందనమాట. నేను కిచెన్లో ఇక్కడ పెట్టినాక ఫస్ట్ ఈరోజైతే ఈ పని చేయాలి అని ఒక లిస్ట్లో రాసుకున్నాను అనమాట. ఈరోజు ఇదైతే ఫినిష్ చేశాను. సర్దడం అంతా కూడా నెక్స్ట్ సర్దుదాంలే, అన్నీ ఒకేసారి పెట్టుకుంటే చేయలేము అని అనిపించింది. ఫైనల్గా చూడండి ఈ విధంగా వేసినాక ఎంత నీట్గా అనిపించిందో. మనకి దాని మీద ఏదన్నా సామాన్లు పెట్టుకున్నా కూడా కొంచెం డస్ట్గా అనిపించినా వెంటనే క్లాత్తో వైప్ చేసేసుకోవచ్చు. అదే మనము డైరెక్ట్గా పేపర్లు వేస్తేనేమో వైప్ చేయలేము, తర్వాత పురుగులు అవి వస్తూ ఉంటాయి, చూడడానికి నీట్గా అనిపించదు అనమాట. అందుకని ఫైనల్గా ఇలా సెట్ చేశాను. కింద ఇంకా ఒక చిన్నది సెట్ చేయాలన్నమాట, అది కూడా తర్వాత సెట్ చేద్దాంలే అని ఊరుకున్నా. ఈలోపు పిల్లలకైతే ఆకలేస్తూ ఉంది అని అంటే ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నా అండి. ఏంటంటే మనం ఇలాంటి వర్క్స్ ఏమన్నా పెట్టుకున్నప్పుడు, ఇలా క్లీనింగ్ వర్క్స్ కానీ ఏమన్నా పెట్టుకున్నప్పుడు ముందుగానే వంట చేసేసుకోవాలి. లేదు అంటే గినక మనకి వంట అనేది డిలే అయిపోతుంది. ఇక ఆ టైంకి నీరసం వచ్చేసి బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటాం కదా. ఇంకా నేనేం చేశానంటే వంట సెక్షన్ చూస్తే నాకు ఆఫ్టర్నూన్ అయ్యేసరికి సర్దబుద్ధి కాదండి. అందులో మా పిల్లలు కూడా హెల్ప్ చేయాలి కదా నాకు కొంచెము, అలాంటప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని నేను ముందు క్లీనింగ్ పని చేసేసుకున్నా, తర్వాత ఇక ఫ్రైడ్ రైస్ ఇవనుకోండి నేనే చేసుకుంటా కదా, అందువల్ల పిల్లల హెల్ప్ ఏం అవసరం ఉండదు నాకు, ఆ టైంలో ఇబ్బంది ఉండదు అని నేను ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. చాలా టేస్టీగా వచ్చిందండి. ఇలాంటప్పుడు మనం ఏదైనా వర్క్ చేసి అలసిపోయి ఉన్నప్పుడు ఇలా 1 పాట్ రైస్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు.
అంటే కొంచెం తినాలి అని అనిపిస్తుంది అనమాట, అలసిపోయి ఉంటాం కదా అలాగా. అలానే నేను ఫ్రైడ్ రైస్ చేసినాక క్యాప్సికము ఆల్రెడీ 2 డేస్ అయిందండి తీసుకొచ్చి. ఇక ఇవి కవర్లో పెడితే ఏంటంటే క్యాప్సికమ్ ఇప్పుడేం బాగా రేటు ఉన్నాయి, ప్లస్ ఇవేమో త్వరగా పాడైపోతాయి అనమాట, ఆ క్రంచీనెస్ ఉండదు. అందుకని నేనేం చేశానంటే ఇక కొంచెం ఫ్రైడ్ రైస్లోకి వేసినాక మిగిలిన క్యాప్సికమ్ అన్నీ కూడా ఈ విధంగా వాష్ చేసుకొని, మనము ఫ్రైడ్ రైస్లకి వాడాలి అని అనుకోండి కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి, కర్రీస్కి వాడాలి అని అనుకుంటే ఒక క్యూబ్స్ లాగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం సన్నగా కొన్ని క్యూబ్ లాగా అలా కట్ చేసుకున్నాను అనమాట. ఇవి నేను ఎప్పుడన్నా ఏదన్నా ఫ్రైడ్ రైస్లు కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చేసినప్పుడు క్యాప్సికమ్ వేస్తే చాలా బాగుంటుందండి. అంటే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా మనకి నీచు వాసన రాకుండా ఉంటుంది. ముఖ్యంగా చికెన్లోకి ఎప్పుడన్నా మీరు క్యాప్సికమ్ వేసి వండి చూడండి, పిల్లల్ని అడగండి ఎలా ఉంది ఏంటి అని. నేనైతే తినను కదా, అందుకని మా పిల్లలు చెప్తూ ఉంటారనమాట, క్యాప్సికమ్ వేస్ట్ చేసిన రోజు టేస్ట్ బాగుంది, హోటల్స్లో ఉన్నట్టుంది, రెస్టారెంట్స్లో ఉన్నట్టుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. అందుకని ఇక నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ని కూడా స్టోర్ చేసేస్తున్నా. మీరు ఈ బాక్స్లో చూసినట్టయితే ఒక పక్కన బీట్రూట్ ముక్కలు కూడా పెట్టుకున్నానండి, ఇంకో పక్కన శనగలు నానబెట్టినవి ఉడకబెట్టలేదు, ఓన్లీ నానబెట్టినవి స్టోర్ చేశాను. ఇంకొక బాక్స్లో బఠానీలు కూడా అంతే, నానబెట్టినప్పుడు కొన్ని తీసి ఆ బాక్స్ నిండా స్టోర్ చేసుకుంటా. శనగలు కానీ బఠానీలు కానీ ఎప్పుడన్నా బిర్యానీలు బగారా రైస్ చేయాలనుకున్నప్పుడు వాడుతూ ఉంటా. ఏదన్నా కూరలు అలాంటివి చేయాలనుకున్నప్పుడు, ఆలు కర్రీ అలా చేయాలనుకున్నప్పుడు ఈ బఠానీలు శనగలు వాడుతూ ఉంటా. బీట్రూట్ ఏంటంటే ఎప్పుడన్నా రసం పెట్టినప్పుడు, లేదంటే ఏదైనా టమాటా కూర చేసినప్పుడు టమాటాస్ కలర్ మంచిగా రావాలి కదా, అలాంటప్పుడు ఒక చిన్న ముక్కను వేసి టమాటాని మిక్సీలో పేస్ట్ చేస్తానన్నమాట. అప్పుడు టేస్ట్ కలర్ రెండు బాగుంటాయి. నేనైతే మళ్ళీ ఈవినింగ్కి కూడా ఫ్రైడ్ రైస్ చేద్దాము బాగుందన్నమాట, అందుకని పన్నీర్ అను క్యాప్సికము డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దండి, మామూలుగా అయితే క్యాప్సికమ్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పన్నీర్ని క్యాప్సికమ్ని ఈవినింగ్కే వాడతా కాబట్టి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇక నేను ఎండాకాలం వచ్చేసింది కదండి, ఇక జ్యూసులు అవన్నీ చేస్తూ ఉంటాము, లేదంటే మజ్జిగ తాగుతూ ఉండాలి ఎక్కువ. నేనైతే బనానాస్ తెచ్చాను, అవి బయట ఉండేసరికి బాగా పండిపోయినాయి అనమాట. ఇప్పుడైతే ఫ్రూట్స్ ఊరికేనే పాడైపోతూ ఉంటాయి సమ్మర్లో బయట పెడితే, అరటి పండ్లు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టలేము కదా, అందుకని ఇక నేను వెంటనే ఇక స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయి, ఇవి కలిపి జ్యూస్ చేస్తున్నా. బనానా అండ్ స్ట్రాబెర్రీ రెండు కలిపి జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇక్కడైతే కిచెన్లో డెకరేషన్ చేశాను కదండి, అదంతా మీతో షేర్ చేయలేదు, నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. ఈ మధ్యన ఎడిటింగ్ కూడా చాలా లేట్ అయిపోతుందండి, నాకు కొద్దిగా హెల్త్ బాగోట్లా, అందువల్ల ఈ ప్రాసెస్ అంతా కూడా డిలే అయిపోతుంది నాకు. ఇప్పుడైతే నేను స్ట్రాబెర్రీస్ కూడా తీసుకొచ్చిన బాక్స్ మొత్తం కూడా వేసేసాను, కొద్దిగా షుగర్ వేస్తున్నా, ఎందుకంటే బనానాస్ ఆల్రెడీ పండినవి తీయగానే ఉంటాయి, కాకపోతే మిల్క్ వేస్తాను కదా, అందువల్ల షుగర్ కూడా వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తాగుతారనమాట. స్ట్రాబెర్రీ కూడా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఈ మిల్క్ షేక్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈరోజైతే మిల్క్ షేక్ కొంచెం థిక్గా అయిందండి, నేను దీనిలో మిల్క్ మిక్స్ చేశాను. లేదు అంటే మనం వాటర్ అయినా సరే మిక్స్ చేసుకొని అయినా తాగొచ్చు, లేదంటే యాజ్ టీజ్గా తీసుకున్నా కూడా బాగుంటుంది స్మూతీ లాగా. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఈరోజు చేసిన వర్క్స్ అన్నీ కూడా మీతో షేర్ చేశాను కదా. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను.